సుందర్వన్ అడవిలో చాలా రోజులుగా ఎవరో అతిథి రాక కోసం ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అడవిలో ఉన్న చెట్లకి జగ్గు కోతి చిన్న చిన్న లైట్స్ని పెడుతూ అలంకరిస్తూ ఉంది. ఇంకా చెట్టు కింద నిల్చుని ఉన్న భీమా ఏనుగు నిల్చుని ఉన్న జగ్గుని చూస్తూ ఉంది. లైట్స్ మంచిగా పెట్టు. భీమా బాబాయ్, ఎంతకన్నా మంచిగా ఎవ్వరూ పెట్టలేరు. మీరు కేవలం నన్ను డిస్టర్బ్ చేస్తున్నారంతే. నీకు తెలుసా, మన అడవికి రాజైన మహారాజు ఈ విషయంలో ఎంతో కఠినంగా ఉంటాడో అని. జగ్గు కోపంలో ఇలా అంది. తెలుసు, తను రాజు కన్నా కూడా సినిమాలో విలన్ లాగే ఎక్కువగా అనిపిస్తుంటాడు. నాకు ప్రతిదీ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి అంటుంటాడు. సరే అయితే నేను వెళ్ళి మిగతా చోట్ల చూసి వస్తాను. అలా అని భీమా ఏనుగు అక్కడ్నుండి నేరుగా చీకు కుందేలు ఇంకా బిల్లు కుందేలు రెస్టారెంట్ దగ్గరకు వచ్చింది. చీకు కుందేలు, ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? అవును భీమా బాబాయ్, ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. బాగా గుర్తుపెట్టుకోండి, అడవిలో జరిగే ఏర్పాట్లు చూసుకునే బాధ్యత మహారాజు నాకు అప్పచెప్పాడు. అందుకే ఎటువంటి లోపం రానివ్వకండి. ఒక విషయం నాకు అర్థం కావట్లేదు భీమా బాబాయ్, ఎంతకీ ఈ అడవికి ఏ అతిథి వస్తున్నాడు? ఈ మహారాజు గారు మనకి చుక్కలు చూపిస్తూ ఉన్నారు. కాస్త నెమ్మదిగా మాట్లాడు బిల్లు. ఒకవేళ నీ మాటలు పొరపాటున కూడా రాజు చెవిన పడ్డాయంటే తను నిన్ను వదిలిపెట్టాడు. అంటే నా ఉద్దేశం, ఆ అతిథి ఎక్కడి నుంచి వస్తున్నాడు అని. తను మహారాజు యొక్క చిన్నప్పటి స్నేహితుడు. తను దుబాయ్ అడవులకి రాజు. తను ఈరోజే వస్తున్నాడు. ఇంతలోనే ఒక అందమైన పక్షి ఎగురుకుంటూ అక్కడికొచ్చింది. అడవికి రాజైన సింగ్షియర్ మిమ్మల్ని పిలుస్తున్నారు. భీమా ఏనుగు వెంటనే సింహరాజు గుహ దగ్గరకు వెళ్ళింది. అన్నీ పూర్తయిపోయాయా భీమా? భీమా కళ్ళు కిందకు దించుకుని ఇలా అంది. అవును మహారాజా, ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. గుర్తుపెట్టుకో భీమా, అడవిని అలంకరించడం ఇంకా భోజనం బాధ్యతలన్నీ నీకే అప్పచెప్పాను. అందుకే ఎటువంటి పొరపాటు జరగకూడదు. కాసేపట్లో సింహరాజు స్నేహితుడు దుబాయ్ షేర్ అక్కడికొచ్చేశాడు. ఓయ్ హోయ్, నువ్వు చాలా చిక్కిపోయావేంటి? అలాంటిదేం లేదు మిత్రమా. నిజం చెప్పాలంటే నాకు వయసు అయిపోయింది. అందుకే నేను నా బాడీని బాగా మెయింటైన్ చేసుకుంటున్నాను. నాకు నిన్ను చూడ్డం చాలా సంతోషంగా ఉంది. ఎంతైనా నువ్వు నా చిన్నప్పటి స్నేహితుడివి కదా. సింహరాజు తన స్నేహితుడి భాషలోనే ఇలా అన్నాడు. నాకీ నీకోసం చాలా రోజులుగా ఎదురు చూస్తుంది. పద, నీకీ నా అడవి మొత్తం చూపిస్తాను. అలా అని సింహరాజు తన స్నేహితుడితో కలిసి అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. ఇంకా సాయంత్రం వరకు తను అడవి మొత్తం తిప్పుతూ తనకి తినిపిస్తూ తాగిస్తూ ఉన్నాడు. అలసిపోయి వాళ్ళొక చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఉండగా దుబాయ్ సింహం ఇలా అన్నాడు. నాకు మీ అడవి చాలా బాగా నచ్చింది. ఇక్కడి భోజనం కూడా చాలా బాగుంది. ఇంతలోనే ఒక తేనెటీగ దుబాయ్ షేర్ చెవి దగ్గరకొచ్చి అరుస్తూ ఉంది. ఏంటి, ఇంతకీ ఇది ఎవరు? నాకెందుకో అనిపిస్తుంది, నాకిక్కడికొచ్చినప్పటినుంచి ఇది అప్పట్నుండి నా ముందు వెనుక తిరుగుతుంది. బహుశా ఇది గూఢచారైతే కాదు కదా. నేను ముందే ప్రకటించాను, తేనెటీగలు తమ పట్టు నుండి బయటకు రావద్దని. మరి నీకు ఎంత ధైర్యం ఉంటే బయటకొచ్చావు చెప్పు? తేనెటీగ గర్వంగా దుబాయ్ సింహంతో ఇలా అంది. ఏ చెట్టు కింద అయితే మీరు కూర్చొనున్నారో ఆ చెట్టు కింద మా ఇల్లుంది. నువ్వు అడవికి రాజు ఉండొచ్చు, మాకైతే కాదు. మాకిక్కడ రాజు ఉండడు, రాణి ఉంటుంది. ఇంకా నేను కేవలం మా రాణి ఆదేశాలనే పాటిస్తాను. తేనెటీగ మాటలు విని సింహరాజుకి కోపం వచ్చింది. తన సైనికుల వైపుకు చూసి ఇలా అన్నాడు. ఏం చూస్తున్నారు? ఈ చెట్టుపైనే తన ఇల్లుంది. ఈ తేనెటీగలింటిని నాశనం చేసేయండి. రాజు ఆదేశానుసారం సైనికులు తేనెటీగల ఇంటిని పడేశారు. రాజు తన స్నేహితుడితో కలిసి అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. కాని తనకు తెలియదు అవన్నీ మాయావి తేనెటీగలు అని. కాసేపటికి ఆ పట్టు మళ్ళీ దానంతటదే బాగైపోయింది. ఇంకా ఆ తేనెటీగ తన పట్టు లోపలికి వెళ్ళిపోయింది. అక్కడ తన రాణి తనతో ఇలా అంది. మన పట్టుని నాశనం చేయడానికి ఎవరికంత ధైర్యం? ఈ అడవికి రాజు సింహం అంట. కానీ ఎందుకు? తేనెటీగ జరిగిందంతా తన రాణికి చెప్పింది. తేనెటీగ మాటలు విని రాణి కోపంతో ఇలా అంది. అలాగా, అదా సంగతి. బహుశా తనకి నా మాయావి శక్తుల గురించి తెలీదనుకుంటా.
అలా అని తేనెటీగల రాణి తన కళ్ళు మూసుకుంది. ఇంకా ఏదో మంత్రం చదవడం మొదలుపెట్టింది. చూస్తూ చూస్తూ తన పట్టు లోపల చాలా విశాలంగా మారిపోయింది. ఇంకా ఒక అందమైన అడవిలాగా మారిపోయింది. అరే ఏంటిది, మన తేనె పట్టు ఒక అందమైన అడవిలాగా మారిపోయిందేంటి? ఇప్పుడు ఈ అడవిలో ఆ మహారాజు అడవిలో ఉన్న జంతువులు నివసిస్తారు. ఇంకా దుబాయ్ నుండొచ్చిన తన స్నేహితుడు ఈ అడవి జైల్లో ఉంటాడు. కాని తన అడవిలో ఉన్న జంతువులు మన తేనె పట్టు అడవిలోకి ఎలా వస్తాయి? అవి వాటంతటవే వచ్చేస్తాయి. అప్పుడే నెమ్మది నెమ్మదిగా సింహరాజు అడవిలో ఉన్న జంతువులు మాయమైపోతున్నాయి. అడవిలో ఉన్న ఏ జంతువు మాయమైనా తనని తాను పట్టులోపలున్న అందమైన అడవిలో చూసుకునేవి. తనని తాను అందమైన అడవిలో చూసుకుని భీమా ఏనుగు జగ్గు కోతితో ఇలా అంది. ఏంటి అద్భుతం జగ్గు, మనం ఈ అడవిలోకి ఎలా వచ్చాము? ఈ అడవి చాలా అందంగా ఉంది. మీరు సరిగ్గా గమనించట్లేదు అనుకుంటా భీమా బాబాయ్. కేవలం మనిద్దరమే కాదు, మన అడవిలోని జంతువులన్నీ కూడా తనంతట తానే ఈ అడవికి వచ్చేశాయి. అలాగే అందరూ ఆశ్చర్యంగా అడవిని చూస్తున్నారు. ఇంతలోనే తేనెటీగల రాణి ఎగురుకుంటూ వచ్చి వాళ్లతో ఇలా అంది. ఈ రోజు నుండి మీరందరూ ఈ అడవిలో ఉంటారు. అలాగే ఈ అడవిలో మీకెవ్వరికీ మహారాజుండడు. ఒకవేళ అడవికైన మహారాజు ఇంకెవరు? ఈ పట్టు లోపల ఈ విశాలమైన అడవికి రాణిని నేనే. ఈ రోజు నుండి మీరు నా ఆదేశాలు పాటించాల్సుంటుంది. ఇంకోవైపు దుబాయ్ సింహం తన స్నేహితుడు సింహరాజుతో మాట్లాడుతున్నాడు. ఇంతలో మాట్లాడుతూ దుబాయ్ సింహం అక్కడ్నుండి మాయమైపోయాడు. అరే ఏంటిలా జరిగింది? నా స్నేహితుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? సింహరాజు తన స్నేహితుణ్ణి అడవి మొత్తం వెతకడం మొదలుపెట్టాడు. కాని అడవి మొత్తం ఖాళీ అయిపోయిందని తను గమనించాడు. అలసిపోయి నిరాశతో సింహరాజు ఒక చెట్టు కింద బాధపడుతూ కూర్చున్నాడు. తనతో తాను ఇలా అనుకున్నాడు. ఇంతకీ నా అడవిలో ఉన్న జంతువులన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి? అలాగే నా స్నేహితుడు కూడా ఉన్నట్టుండి మాయమైపోయాడు. అలా ఎలా జరిగింది? అప్పుడే అదే తేనెటీగ నవ్వుతూ సింహరాజు దగ్గరకొచ్చి ఇలా అంది. ఎలా ఉంది మీకిప్పుడు? తను చెట్టు వైపుకి చూస్తే తనకి ఆ పట్టు కనిపించింది. దేన్నైతే తను కాసేపటి ముందు నాశనం చేయించాడు. నీ పట్టుని నా సైనికులు నాశనం చేశారు కదా, మళ్ళీ ఎలా వచ్చావు ఇక్కడికి? బహుశా నీకు మా గురించి తెలియదనుకుంటా. మేము మాయావి తేనెటీగలం. అర్థమైంది. ఇక్కడ నా అడవిలో ఉన్న జంతువులు ఇంకా నా స్నేహితుడు మాయం అవటం వెనుక నీ చెయ్యే ఉంది. మర్యాదగా నా అడవి జంతువుల్ని ఇంకా నా స్నేహితుడిని తిరిగి పంపించు. అది సాధ్యం కాదు. దాని గురించి నువ్వు నా రాణితో మాట్లాడాల్సి ఉంటుంది. అలా అయితే సరే, మరి నన్ను మీ రాణి దగ్గరికి తీసుకెళ్ళు. ఉన్నట్టుండి సింహరాజు కూడా అక్కడ్నుండి మాయమయ్యాడు. అలాగే తను తేనె పట్టు లోపలున్న ఒక అందమైన అడవిలోకి వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు నీకెలా అనిపిస్తుంది మరి? ఇంతలోనే సింహరాజుకి తన స్నేహితుడి అరుపు వినిపించింది. తను పంజరంలో ఖైదీగా ఉన్నాడు. ఓయ్ హోయ్, నాకు పూర్తి నమ్మకముంది నువ్విక్కడికి తప్పకుండా వస్తావని. సింహరాజు తేనెటీగల రాణితో ఇలా అన్నాడు. నేను ఇంకా మా స్నేహితులు తప్పు చేశాం. నన్ను నా అడవిలో ఉన్న జంతువుల్ని వదిలేయ్. నేను చేసిన తప్పు క్షమాపణ కోరుకుంటున్నాను. అలాగే నువ్వు రాజువయ్యుండి నన్ను క్షమాపణ కోరుతున్నావు. నేను నిన్ను నిరాశపరచను. కాని నీ బలాన్ని ఎప్పుడు దుర్వినియోగం చెయ్యకు. అలాగే ఎవ్వర్ని బలహీనులనుకోకు. అలా అని రాణి తన కళ్ళు మూసుకుంది. ఇంకా జంతువులన్నీ తిరిగి తమ అడవికి వచ్చేశాయి.